ఫ్రాన్స్ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో జరుగుతుంది. అయితే మనం చూసినట్టయితే రెండు టీముల్లో బలాబలాలు చూస్తే న్యూజిలాండ్లో అయితే ఓపెనింగ్ చాలా చాలా స్మాషర్స్గా ఉన్నారు. ఎక్సలెంట్గా ఉంది వాళ్ళ ఓపెనింగ్ అయితే. బిగ్ హార్డ్ హిట్టర్స్. ఒక సైడ్ ఏమో ఫిన్ ఆలన్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. టిమ్ సైఫర్ట్ కూడా బాగా ఆడుతున్నాడు. వాళ్ళ ఓపెనింగ్ వెరీ డేంజరస్గా ఉంది. అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా రచిన్ రవీంద్ర చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్లో రచిన్ రవీంద్ర బాగా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సచిన్ రవీంద్ర తర్వాత వాళ్ళకి గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. మనకి మిచెల్ ఉన్నాడు. మిచెల్ కూడా మంచి స్పిన్ ప్లేయర్ అనమాట. బాగా ఆడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాప్మెన్ ఉన్నాడు. కాకపోతే వాళ్ళకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ కొడుకు పుట్టాడని న్యూజిలాండ్ వెళ్ళి తిరిగి వస్తున్నాడు. తను వస్తే టీం చాలా బలంగా ఉంటుంది. తను లేకపోతే మాత్రం లాస్ట్లో ఒక బౌలర్ లేకుండా అండ్ ఆల్రౌండర్ లేని లోటు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కొలంబో స్పిన్ పిచ్ కావచ్చు. ఈరోజు ఇష్యోది ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మ్యాట్ హెన్రీ మీద కూడా వాళ్ళు చాలా డిపెండ్ అవుతున్నారు. డఫీ వికెట్స్ తీస్తాడో లేదో అనేది చూడాలి. న్యూజిలాండ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ టీము బ్యాలెన్స్డ్గా ఉంది. న్యూజిలాండ్ టీం. న్యూజిలాండ్లో ఎప్పుడు స్టార్స్ ఉండరు. ఉన్న వాళ్ళే స్టార్స్ లెక్క ఆడతారనమాట. ఏ రోజు ఎలా ఆడతారనేది వాళ్ళకి తెలియదు. కానీ మంచి టీం ఎఫర్ట్గా ఆడే ఒకే ఒక్క టీం ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. కానీ న్యూజిలాండ్ బలమంతా కూడా వాళ్ళ ఓపెనింగ్ మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళ ఓపెనింగ్లో టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ ఆలెన్ కనుక మంచి స్టార్ట్ ఇస్తే చెలరేగిపోతారు మిగిలిన బ్యాట్స్మెన్స్. ఒకవేళ వాళ్ళు కనుక తొందరగా అవుట్ అయిపోతే స్కోర్ అనేది కొంచెం టోటల్ కూడా లోయెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కమింగ్ టు పాకిస్తాన్ మనం అనాలిసిస్ చేయాలనుకుంటే పాకిస్తాన్ కూడా చాలా కంప్లీట్గా వాళ్ళ ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్లో ఫర్హాన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. హయ్యెస్ట్ రన్ స్కోరర్ కూడా తను లాస్ట్ ఆడిన 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్లో బాగా ఆడాడు. ఆ 3 మ్యాచెస్లో కూడా పాకిస్తాన్ గెలిచింది. అతను ఇండియా మీద ఫెయిల్ అయ్యాడు. ఇండియా మీద పాకిస్తాన్ ఓడిపోయింది. సో ఫర్హాన్ మీద చాలా డిపెండెన్సీ ఉంది పాకిస్తాన్కి. కమింగ్ టు సైమ్ అయూబ్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు కానీ మిగతా మ్యాచ్ ఏది బాగా ఆడలేదు. కానీ బౌలింగ్లో మాత్రం సైమ్ అయూబ్ ఎరగదీస్తున్నాడు. మస్తు చేస్తున్నాడు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అగా అంత ఫామ్లో అయితే ఏమీ లేడు. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఏమీ రాలేదు అతని దగ్గర నుంచి. మరి ఈరోజు ఎలాగ ఆడతాడనేది చూడాలి. బాబర్ ఆజం అసలు బాగా ఆడట్లేదు. అసలు లాస్ట్ మ్యాచ్లో అయితే బాబర్ ఆజంకి బ్యాటింగ్ ఇవ్వలేదు. సో బాబర్ ఆజం ఎందుకు టీంలో ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. అతనికంటే ఫకర్ జమాన్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్. బట్ వాళ్ళు ఏ టైంలో ఎలా చేస్తారనేది వాళ్ళకే తెలియదు. నెక్స్ట్ ఉస్మాన్ ఖాన్ మంచి స్పిన్ ప్లేయర్ అనమాట. మన మీద కూడా చాలా బాగా ఆడాడు. ఆడిన ప్లేయర్స్ అందులో ఉస్మాన్ ఖాన్ ఒక్కడే పాకిస్తాన్ నుంచి మన ఇండియన్ బౌలింగ్ని ఎదుర్కొని కొంచెం స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఆయన ఒక్కడే. తర్వాత వాళ్ళ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ అండ్ నవాజ్ వస్తారు. పర్లేదు వాళ్ళ బౌలింగ్ అయితే పర్లేదు కానీ బ్యాటింగ్ వచ్చేసరికి చాలా డల్గా ఉంది. ఓపెనింగ్స్లే బాగా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది. అష్రఫ్ వస్తాడు. అష్రఫ్ ఫస్ట్ మ్యాచ్లో గెలిపించాడు తప్ప తర్వాత ఏమీ ఆడట్లేదు. చూడాలి. వల్ల ప్రీమియం బౌలర్ షాహిన్ షా అఫ్రిది లాస్ట్ మ్యాచ్లో తీసుకోలేదు. ఈ మ్యాచ్లో తీసుకుంటారో తీసుకోరో కూడా తెలియదు. కమింగ్ టు వాళ్ళ బౌలింగ్ విభాగానికి వస్తే బౌలింగ్లో అయితే పాకిస్తాన్ కంప్లీట్గా వాళ్ళ స్పిన్నర్ల మీదే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్లే వికెట్ తీస్తున్నారు. పాకిస్తాన్ బాగా డిపెండ్ అయ్యేది ఉస్మాన్ తారిక్ మీద అండ్ సైమ్ అయూబ్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు వికెట్లు తీస్తేనే వికెట్లు పడుతున్నాయి, లేకపోతే లేదు అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. వాళ్ళ మెయిన్ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ బాగా రన్స్ ఇస్తున్నాడు. మన వాళ్ళు అయితే పిచ్చి కొట్టారు అబ్రార్ అహ్మద్ని. అందుకే లాస్ట్ మ్యాచ్లో కూడా తీసుకోలేదు. కానీ ఈ మ్యాచ్లో తను ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వరల్డ్ నెంబర్ 2 బౌలర్ తను. ఫస్ట్ మ్యాచ్లో సల్మాన్ మిర్జాని తీసుకొచ్చారు. సల్మాన్ మిర్జా కూడా మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు ఆడతారు. షాహిన్ షా ఆడడా అనేది తెలియదు మనకి. పాకిస్తాన్ ఏ టైంలో ఎలాగ ఆడుతుందో వాళ్ళకి తెలీదు. మోస్ట్ డేంజరస్ టీం కూడా పాకిస్తానే అన్నట్లు ఆడుతుంది. కొన్నిసార్లు ఏంట్రా వీళ్ళు ఎంత చెత్తలా ఆడారు అనేటట్లు కూడా ఆడగలిగే ఒకే ఒక్క టీం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే. కమింగ్ టు బోత్ ద టీమ్, పిక్ ఆఫ్ ద ప్లేయర్ ఎవరు ఉన్నారంటే నేనైతే రచిన్ రవీంద్ర అని టిమ్ సైఫర్ట్ని చూస్తున్నాను న్యూజిలాండ్ నుంచి. అండ్ కమింగ్ టు పాకిస్తాన్ నుండి ఫర్హాన్ అండ్ సైమ్ అయూబ్ వీళ్ళిద్దరినే నేను చూస్తున్నాను. వీళ్ళు కనుక బాగా ఆడితే వాళ్ళ టీమ్స్ మంచి స్కోర్ చేస్తాయి. కమింగ్ టు బౌలింగ్ విషయంలో మిచెల్ శాంట్నర్ అండ్ ఉస్మాన్ తారిక్ వీరిద్దరి మధ్య మంచి పోటీ ఉంటుంది. ఇరు జట్ల మధ్య చూడాలి. నేనైతే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫేవరెట్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఏ టీంకి ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉన్నాయనుకుంటున్నారు? కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భారత్.